డెవలప్మెంట్ వనరులు మరియు అభివృద్ధి గురించి నేర్చుకుంటాం. అయితే కెన్ యూ ఐడెంటిఫై అండ్ నేమ్ ద వేరియస్ ఐటమ్స్ యూజ్డ్ మేకింగ్ లైఫ్ కంఫర్టబుల్ ఇన్ అవర్ విలేజ్ అండ్ టౌన్. లిస్ట్ ద ఐటమ్స్ అండ్ నేమ్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్. అంటే మనం నివసించడానికి మనకి మెయిన్ కాదు, ఇల్లు కావాలి, వాటర్ కావాలి, ఇంతే కదా, ఇంటర్నే కదా మనం ఇక్కడ బ్రతుకుతాం. మెయిన్ ఆక్సిజన్, అది కూడా ఒక రీసోర్స్ అవుతుంది అన్నమాట. అయితే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ సెట్ అవర్ నీడ్స్ provided it is the technically assembled, economically feasible and is culturally acceptable, can be termed as a resource. The process of the transportation of things available in our environment involves and is the relationship between nature, technology and its institution. Human beings interact with nature through the technology and create institution to accelerate their the economic development. అంటే ఇక్కడ చూడండి, మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సౌకర్యవంతంగా జీవించడానికి ఉంటాం. అంటే ఏంటి, మనకి ఇల్లు కావాలి అంటాం, తర్వాత ఉండడానికి ఆహారం కావాలంటాం, ఇవన్నీ కూడా మనం కోరుకుంటాం అనమాట. అలాగే వాటి పేర్లు రాయండి, వాటి తయారు ఉపయోగిస్తున్న పదార్థాలు చేరుకొని చేద్దానండి. అంటే ఇప్పుడు పదార్థాలు తయారు చేస్తారు కదా, వాటికున్న ఇంగ్రీడియంట్స్ ఏమైనా అవసరం అవుతాయి కదా, అవన్నీ రాయమని చెప్తున్నారు. సాంకేతికంగా అందుబాటులోని ఆర్థిక లాభదాయకంగా సంస్కృతి పరంగా ఆమోద యోగ్యంగాను మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణ లభించే ప్రతి దాన్ని వనరు అనిపిస్తారు. వాట్ ఈజ్ రీసోర్స్ అని అన్నప్పుడు మీరు అక్కడ ఏమని పెడతారు? ఎకనామికల్ ఫెసిబుల్ అండ్ ద కల్చరల్ యాక్సెప్టబుల్ కెన్ బి ద టర్మ్డ్ యాజ్ రీసోర్స్. అంటే మనకి అవసరాలు తీరుస్తాయి కదా, అంటే మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే పర్యావరణ లభించే ప్రతిదాన్ని ఏమని పిలుస్తాం మనము? రీసోర్స్. అంటే ఆకులు కలప కూడా ఏమవుతుంది? రీసోర్స్. అంటే పారిశుద్ధ్య ఉపయోగం వచ్చినవన్నీ కూడా ఏమవుతాయి? రీసోర్స్. బొగ్గు కూడా ఏమవుతుంది? రీసోర్స్. ఇవన్నీ కూడా రీసోర్సే అవుతాయి అన్నమాట. అలాగే సన్లైట్ కూడా రీసోర్స్. అక్కడ చూడండి, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, నేచర్, టెక్నాలజీ, ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి. అంటే హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఏం చేశారంటే హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్పారు. అందుకే భౌతిక పర్యావరణం అంటే నేచర్ అంటే ప్రకృతి గురించి చెప్తుంది. సాంకేతికత అంటే టెక్నాలజీ కింద వచ్చే రీసోర్స్ గురించి చెప్తుంది. అలాగే సంస్థలు తయారు చేసిన కొన్ని మేలు అంటే ఉంటాయి కదా వస్తువులు, అవి కూడా రీసోర్స్ కింద చెప్తారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక ట్రయాంగిల్ రూపంలోనే చూపించడం జరిగింది అనమాట. అయితే చూడండి, do you think that resource or the free gift in nature is the awesome by money? They are not. Resource are the functions, human activities. Human beings themselves are the essential components of resource. They transform material available to our environment into the resource and use them. These resources can be classified in the following way. అందులో మనకి ఇచ్చారు ఏంటంటే one the basic of organ, biotic and abiotic. On the basic is the actionability, renewable and non-renewable. On the basic of the ownership for individual, the community, national and international. On the basic of standard development, potential and develop stock and reserve.